హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి నిమా జైన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. గూగుల్ యాడ్స్ మీడియా బయర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇండియాలో ఉంటుంది ఈ కంపెనీ. సో 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు వాళ్ళకి వెళ్ళడం జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే పార్ట్ టైం జాబ్ అనమాట. సో 0 to 10 స్కిల్స్ అయితే మ్యాచ్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ యొక్క స్కిల్స్ మీ యొక్క ప్రొఫైల్లో లేకపోయినట్లయితే వెంటనే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. కీ పర్ఫార్మెన్స్ ఇన్క్రెడిట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజింగ్, అలాగే డేటా కన్వర్షన్స్, అలాగే మార్కెటింగ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్యాంపెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గూగుల్ యాడ్స్, అలాగే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, అలాగే వెబ్ అనాలిటిక్స్ కూడా ఈ యొక్క స్కిల్స్లో యాడ్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఈ స్కిల్స్లో ఏవైతే మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో లేకపోయినట్లయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కిల్స్ అనేవి మీకు రావాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే అబౌట్ ద జాబ్ చూసుకుంటే గూగుల్ యాడ్స్ మీడియా బయర్గా మీరైతే వర్క్ చేయాలన్నమాట. ఆర్యుఏ రిజల్ట్స్ డ్రైవెన్ స్ట్రాటజిస్ట్ విత్ ఏ ప్యాషన్ ఫర్ డేటా డ్రైవెన్ మార్కెటింగ్. డూ యూ హ్యావ్ ఏ proven track record of scaling Google Ads campaigns in the lead generation space? If so, we loved to work with you అనేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే యాజ్ అవర్ క్లయింట్ బేస్ ఎక్స్పెన్స్ వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గూగుల్ యాడ్స్ మీడియా బయర్ టు హెల్ప్ అస్ ఆప్టిమైజ్ స్కేల్ అండ్ సిస్టమేటైజ్ అవర్ యాడ్ క్యాంపెయిన్స్. ఇఫ్ యూ థ్రైవ్ ఆన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, దిస్ రోల్ ఈజ్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ మీడియా బయర్గా మీరైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట మీకు. సో దాన్ని ఆప్టిమైజ్ చేసి స్కేల్ చేసి అలాగే సిస్టమేటిక్గా మీరైతే యాడ్ క్యాంపెయిన్స్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఉంటుంది, ఆటోమేట్ చేసే విధంగా ఉండాలి, అలాగే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉండాలన్నమాట. అది మీ యొక్క రోల్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అబౌట్ ద రోల్ అనేసి చెప్పడం జరిగింది. అలాగే యాజ్ ఏ గూగుల్ యాడ్స్ మీడియా బయర్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎండ్ టు ఎండ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్, కీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఆ యొక్క రోల్, జాబ్ రోల్ అనేది ఓకేనా. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి క్యాంపెయిన్ సెటప్ అనేది ఉండాలి, అలాగే అది కూడా ప్లాన్ చేయాలి, క్రియేట్ చేయాలి, అలాగే లాంచ్ చేయాలన్నమాట. హై పర్ఫార్మెన్స్గా మీరైతే లాంచ్ చేయాలి. అది కూడా గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ అనేది మీరు చేస్తూ ఉండాలన్నమాట. అది కూడా లీడ్ జనరేషన్ అండ్ లోకల్ బిజినెస్ మాత్రమే. అలాగే యాడ్ కాపీరైట్ అనమాట. క్రాఫ్ట్ కంప్లైంగ్, హై కన్వర్టింగ్ అండ్ యాడ్ క్రియేటివిటీ దట్ డ్రైవ్ ఎంగేజ్మెంట్ అండ్ కన్వర్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మార్కెట్ రీసెర్చ్ అనమాట. సో కండక్ట్ కాంపిటేటివ్ అనాలిసిస్, ఆడియన్స్ రీసెర్చ్ అండ్ కీవర్డ్ డిస్కవరీ టు రిఫైన్ టార్గెటింగ్ స్ట్రాటజీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండింగ్ పేజెస్ సిఆర్ఓ అనమాట. కొలాబరేట్ ఆన్ ల్యాండింగ్ పేజ్ డిజైన్, A/B స్టార్టింగ్ అండ్ ఫ్యూనల్ ఆప్టిమైజేస్ టు మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ట్రాకింగ్ అండ్ అట్రిబ్యూషన్ అనమాట. ఇంప్లిమెంట్ గూగుల్ యాడ్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, గూగుల్ అనలిటిక్స్ అండ్ కన్వర్షన్స్ ట్రాకింగ్ ఫర్ యాక్యురేట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టిమైజ్ అండ్ స్కేలింగ్ అనమాట.
కంటిన్యూస్లీ టెస్ట్ అలాగే అనలైజ్ అండ్ రిఫైన్ క్యాంపెయిన్ టు ఇంప్రూవ్ సిపిఏ రోస్ సిడిఆర్ అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాటజింగ్ అండ్ గ్రోత్ అనమాట, డెవలప్ స్కేలబుల్ యాడ్ సిస్టమ్స్ అండ్ ఎస్ఓపిఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే టు డ్రైవ్ లాంగ్ టర్మ్ సక్సెస్ అండ్ అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ అనమాట, ట్రాక్ క్యాంపెయిన్స్ పర్ఫార్మెన్స్, జనరేట్ ఇన్సైట్స్ అండ్ ప్రొవైడ్ అకౌంటబుల్ రికమెండేషన్స్ ఫర్ స్కేలింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మల్టీ అకౌంట్ మేనేజ్మెంట్ అనమాట, ఇక్కడ ఎఫిషియన్సీ హ్యాండిల్ మల్టిపుల్ క్లయింట్స్ అండ్ క్యాంపెయిన్స్ ఎన్ష్యూరింగ్ ఈచ్ మీట్స్ ఆర్ ఎక్సీస్డ్ కేపీఐఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మీరైతే స్పెసిఫిక్ గూగుల్ యాడ్స్ ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండాలి, 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో మీకైతే 5K పర్ మంత్ డాలర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రోవిన్ సక్సెస్ అనేది ఉంటుంది, అలాగే ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అలాగే ఎక్స్పర్టైజ్ ఇన్ యూట్యూబ్ అండ్ డిస్ప్లే యాడ్స్ ఇన్ ఏ ప్లస్ అనమాట. వీడియో అండ్ విజువల్ బేస్డ్ క్యాంపెయిన్స్ అనేవి ఉండాలి, ట్రాకింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. మీకు ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో వెంటనే క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది, ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.